కర్నూలు జిల్లాలో ఓ ఎస్ఐ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నంద్యాల జిల్లా యనకండ్ల గ్రామానికి చెందిన శివనాగిరెడ్డిపై మహిళా పోలీస్ స్టేషన్లో తన భార్య వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో శివనాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైందని, అరెస్టు చేస్తారని ఎస్ఐ కిరణ్ కుమార్ అబద్దం చెప్పారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే 30,000 రూపాయలు లంచం ఇవ్వాలని శివనాగిరెడ్డిని ఎస్ఐ డిమాండ్ చేశాడని ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపారు. లంచం డబ్బులు 30,000 ఎస్ఐ ఇంటి వద్ద ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లేని సెక్షన్ ఉన్నట్లు చెప్పి భయపెట్టి లంచం తీసుకోవడంపై కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. కిరణ్ బాబు ఎస్ఐఎఫ్ పోలీస్ అని చెప్పి ఫిర్యాదు చేయనాడు. తర్వాత ఇతని పైన రిజిస్టర్ అయిన కేసు వచ్చి ఈయన ఎస్ఐఎఫ్ పోలీసు ఏం చేసినాడంటే మహిళా డౌరీ హరాస్మెంట్ కేసు అయితే దాన్ని అటెంప్ట్ మర్డర్ కేసు అని చెప్పి బెదిరించి దాంట్లో బెయిల్ రావాలంటే నేను అరెస్ట్ చేయకూడదంటే 60,000 రూపాయలు డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది లంచము. దానికి పైన ఇతను నా దగ్గర అంత డబ్బులు లేదంటే లాస్ట్కి 30,000కి రెడ్యూస్ చేసినాడు. ఆ 30,000 ఈరోజు ఇస్తూ ఉంటే ఇంటి దగ్గర పిలిపించుకొని ఇస్తూ ఉంటే మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. మామూలు ప్రొసీజర్ ఇంక మేము రిమాండ్ పంపుతాము, తర్వాత దాన్ని హౌస్ సర్చ్ చేస్తాము, ఆస్తులు వెరిఫై చేస్తాము, ఏమన్నా ఆదాయానికి మించి ఆస్తులు ఉంటే వెరిఫై చేస్తాము. ఇవన్నీ మామూలు ప్రొసీజర్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం